ఇటీవల పాస్టర్ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేసిన అభినయ్ దర్శన్ అనే వ్యక్తి అసలు పాస్టరే కాదని అల్లూరు జిల్లా పాడేరులో పాస్టర్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. కేవలం పాస్టర్ల పేరు చెప్పుకుంటూ స్వార్థ ప్రయోజనాల కోసం తిరుగుతూ నిజమైన దైవ సేవకుల మనోభావాలను, గౌరవాన్ని అతడు తీవ్రంగా దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. పవిత్రమైన సేవకుల పేరును వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న అభినయ్ దర్శన్పై పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముక్తకంఠంతో గిరిజనులకు జరిగినటువంటి అవమానంగా భావిస్తున్నాం. అది ఆయన మోసకరమైన ఆలోచనతో చేసినట్లుగా ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే అల్లూరు జిల్లా ఎస్పీ గారు ఒక బృహత్తర కార్యక్రమంతో 24 గంటలు గడవక ముందే అది ఛేదించి క్రైస్తవ సమాజానికి మరి ఒక న్యాయపరమైనటువంటి అందరికీ సంతోషపరిచే ఒక న్యాయం చేశారని మేము దీన్ని పరిగణలోకి తీసుకున్నాం. ఇక్కడ క్రైస్తవులను కానీ హిందువులను కానీ ఏ వర్గభేదం, మతభేదం, కులభేదం లేకుండా మేము అన్నదమ్ముల్లాగా మేము కలిసిమెలిసి ఈరోజు వరకు ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పేక్ పాస్టర్లు లేకపోతే మోసగాళ్ళు వచ్చి మాకు ఇక్కడ మాకు ఆదివాసులైన మాకు గొడవలు పెట్టి తన్నించి మోసగించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వారిని ఇంకా ముందుకు ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం వాళ్ళు తప్పకుండా దాని మీద చర్య తీసుకొని మాకు సపోర్ట్గా ఉండాలని మేము ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం.